సంధ్య నేను బయటకు వస్తా సంధ్య. సరే, ఈరోజు ఏంటో గుర్తుందా? ఈరోజు మంగళవారంగా. మంగళవారమా? అంతేనా? అంతే, ఇంకేముంది? స్పెషల్ ఏంటి? పక్క సందులో మార్కెట్ పెడతారు, ఏమన్నా తీసుకురావాలా ఈ కూరగాయలు అవి. అంతే, ఇంకేం లేదా స్పెషల్? ఇంకేముందబ్బా? సరే, నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? చెప్పు. సమంత బర్త్డే ఎప్పుడు? మొన్నగా అయిపోయింది, 28 ఏప్రిల్. ఓకే. చిరంజీవి బర్త్డే ఎప్పుడు? చిరంజీవిది 22 ఆగస్ట్. ఓకే. నాగార్జున గారి బర్త్డే ఎప్పుడు? నాగార్జున కూడా 29 ఆగస్ట్, నా బర్త్డే ముందు రోజే. ఓకే, చాలా బాగా గుర్తుపెట్టుకున్నావే. మా అన్న వాళ్ళ పెళ్లి రోజు ఎప్పుడు? మీ అన్న వాళ్ళ పెళ్లి రోజు ఫిబ్రవరి 22, 23గా. ఓకే. మా అన్న బర్త్డే? మీ అన్న బర్త్డే సెప్టెంబర్ 19గా. ఓకే. మా వదిన అనుష బర్త్డే? నవంబర్ 30గా. ఓకే, ఇన్ని గుర్తున్నాయి, మరి నా బర్త్డే గుర్తుందా నీకు? నీ బర్త్డే నాకెందుకు గుర్తులేదు? ఎప్పుడు? అదే కదా, క్రిస్మస్ కి 2 రోజుల ముందు. ఏంటి ఇలా గుర్తు పెట్టుకున్నావా? ఓకే అంతేగా. ఓకే ఓకే. మరి మన పెళ్లి రోజు ఎప్పుడు? మన పెళ్లి రోజు గుర్తుందా? గుర్తుంది, ఎందుకు లేదు నాకు? చెప్పు. మొన్నేగా పెళ్ళి అయింది. చెప్పు. మీ అన్న కార్ నెంబర్ 6988. ఇంత ఆలోచిస్తున్నావు మన పెళ్లి రోజు గురించి? 3+1 4th. మన కారు 44335. 4th 5th 4th 5th జూన్. ఓకే, బాగానే గుర్తు పెట్టుకున్నావులే లాస్ట్కి ఎలాగో. మరి ఇంకేం లేదా స్పెషల్? 4th 5th. ఆలోచించు ఒకసారి. తర్వాత 6వ తారీఖుగా. మే 6th మనకి ఎంగేజ్మెంట్ అయిందిగా. బాగానే గుర్తు పెట్టుకున్నావే, లేకపోతే గుర్తు ఈరోజు అయిపోతుంది. ఓకే, మరి గిఫ్ట్ లేదా నాకు? గిఫ్టా? గిఫ్ట్ కొన్నారా నీకు? కేక్ తీసుకొని వచ్చి కేక్ తో పాటు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటా, అంతలోపే నువ్వు అన్ని క్వశ్చన్లు స్టార్ట్ చేసినావు. ఓ వావ్, అవునా? ఏది గిఫ్ట్? ఏది? గిఫ్ట్ ప్యాక్ కూడా వేపిద్దాం అనుకుంటే అంతలోపే నువ్వు అన్ని క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేసావురా. ఓ, ఎయిర్ పోడ్స్ తీసుకొచ్చావా? ఎప్పటి నుంచో అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బేబీ. హ్యాపీ ఎంగేజ్మెంట్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అమ్మా, జ్వరం అంటే చచ్చిపోయేటోనరా. ఏదో సమ్మర్ సేల్లో తక్కువకి వస్తున్నాయని తీసుకొని మేలైంది, అదే ఇప్పుడు ఉపయోగపడే.